బైబిల్ చదవాలని ఆసక్తి పోయిందంటే నిద్రావస్థలో ఉన్నావు, నిద్రిస్తూ ఉన్నావు. అన్య భాషలు మాట్లాడే నీవు అసలు మాట్లాడబుద్ధి అయ్యట్లేదంటే ఖచ్చితంగా స్పిరిచువల్గా నువ్వు నిద్రావస్థలకు వెళ్ళిపోయావు. ఆత్మల పట్ల భారము, మంట, సువార్త ప్రకటించి ఆత్మలు రక్షించాలి, పగలనక రేయనక కష్టపడాలనే మంట నీలోని పోయిందంటే ఖచ్చితంగా నీవు ఆత్మ నిద్రావస్థలకు వెళ్ళింది. సంఘం నడుస్తూ ఉండొచ్చు, ప్రజలు వస్తూ ఉండొచ్చు, కానీ నీ అంతరాత్మలో చెక్ చేసుకో. అందుకే నిద్రించుచున్న నీవు లెమ్ము అంటున్నాడు. లేవాలి. సెకండ్ అవేకనింగ్ వచ్చినప్పుడు ప్రపంచంలో గొప్ప ఉద్యమం వచ్చింది పిల్లరా. అప్పుడు వచ్చినటువంటి ఉద్యమం మామూలుది కాదు. ఆ ఉద్యమం వచ్చినప్పుడు 1700 18th సెంచరీలో 17th సెంచరీలో మనం గమనిస్తే ఆ చరిత్రలోకి వెళ్ళి చూస్తే అద్భుతమైన ఉద్యమం. ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఆది సంఘం ఎలా అయితే స్థాపించబడిందో అలాంటి మంటతో స్టార్ట్ అయింది. క్లబ్బులు మూసుకుపోయి పేకాట్లాడేవాడు, ఆడేవాడు, ఆడబుద్ధి లేదట అని చింపరేశారు. క్లబ్బులు, పబ్బులు 17th సెంచరీ 18th సెంచరీ కల్లా అమెరికాలో క్లబ్బులు, పబ్బులు అన్నీ ఉన్నాయి, అన్నీ మూసిపడేశారు. ఆ ఉద్యమం అంటుకోవడమే ఆలస్యం. ఉద్యమం రగులుకుంటూ వచ్చింది, ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళిపోయింది. న్యూయార్క్ పట్టణం, న్యూయార్క్ సిటీ ఇప్పుడు అది రాత్రింబొగలు వెలుగులతో వెలిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉందంటే ఆ ఉద్యమం వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ ఉదయకాలం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బిజినెస్ అవర్స్, చాలా బిజినెస్ పీక్ అవర్స్ అవి. ఉదయం 11 నుండి 2 గంటల వరకు బాగా బిజినెస్ జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు వారిని తాకాడేమో, వాళ్ళ మనసులు మార్చబడ్డాయేమో, వాళ్ళ హృదయాలు రగిలించబడ్డాయి, నిద్ర మేల్కున్నారేమో. వారు బోర్డ్స్ షాప్ ముందు ఏం పెట్టారు తెలుసా? దిస్ ఇస్ ప్రేయర్ టైమ్, 11 AM to 12 PM ఈజ్ అ ప్రేయర్ టైమ్, వీఆర్ సారీ, వీఆర్ క్లోజ్డ్, వీఆర్ ఇన్ ప్రేయర్ అని పెట్టి షాపుల్లో ఉన్న వాళ్ళంతా పని వాళ్ళతో సహా యజమానులు కలిసి ప్రార్థనలో గడిపారు, దేవుని సెల్లు మొరపెట్టారు. అద్భుతమైన ఉద్యమం వచ్చింది. ఆ కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జెస్ ఖాళీగా కూర్చున్నారట. ఎందుకంటే ఎటువంటి నేరాలు రావట్లేదు, నేరస్తులు రావట్లేదు. అలాగే లా చదివిన వాళ్ళు అనుకున్నారట, అనవసరంగా మేము లా చదివి పొరపాటు చేసాం, లాయర్లు అయిపోయాం, ఒక కేసు కూడా రావట్లేదే. అక్కడ నేరాలు, దోచుకోవడం, మోసం చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం అన్నీ సీజ్ అయిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. పోలీస్ స్టేషన్లో రోజుకో కేసు కాదు, అనేక కేసులు వచ్చాయి, ఆ కేసులు రావడం ఆగిపోయాయి. పోలీసులు ఖాళీగా కూర్చున్నారట, లాయర్స్ ఖాళీగా కూర్చున్నారు, జడ్జెస్ తీర్పు తీర్చడానికి ఏమీ లేదని ఖాళీగా కూర్చున్నారు. ఆ ఫ్రూట్, ఆ ఫలం ఎందుకు వచ్చింది తెలుసా? ఉద్యమం యొక్క ఫలం. ఉద్యమం వచ్చినప్పుడు ఇలాంటి ఫలాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, అటువంటి ఉద్యమం మీ సంఘాల్లో, మన వీధుల్లో, మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ప్రారంభమయ్యే రోజు వచ్చింది, అది వస్తుంది. దానికి సూచనే ఈ ఐక్యత తీసుకురావడానికి దేవుడు లాజరస్ అయ్య గారిని ప్రేరేపించాడు. గాడ్ ఇస్ బ్రింగింగ్ ఆన్ యూనిటీ. ఎక్కడైనా యూనిటీ వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్.